బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమాజంలో అక్రమాలని అడ్డుకోవాల్సిన ఒక హెడ్ కానిస్టేబులే దారి తప్పాడు. భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని కుటుంబాన్ని రోడ్డున పడేశాడు. బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునేవారే కరువవడంతో మీడియాను ఆశ్రయించింది. దీంతో కానిస్టేబుల్ గారి బండారం బట్టబయలైంది. ఈ రోజు కాంట్రాక్ట్ పెట్టుకుంటే నేను ఆగండి, మీరు ఆగండి, తప్పు చేయలేదు కదా. కాకినాడ 2 టౌన్ మహిళా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కందుల రాజేశ్వరరావు ఒంటిపై కాకి ఉంది కదా, ఏం చేసినా చెల్లిపోతుంది అనుకున్నాడో ఏమో. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్య నిర్లక్ష్యం చేశాడు. భర్త గురించి డీఐజీ నుంచి ఎస్పీ డిఎస్పీ స్థాయి అధికారులకు కూడా మొరపెట్టుకుంది అతడి భార్య. కానీ మీడియా సాయంతో భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇక బాధితురాలు యాని మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి యాని గారు. నమస్కారం అండి. అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి జరుగుతుంది, మీరు ఇంతవరకు ఈ ప్రయత్నాలు ఎలా చేస్తారు ఒకసారి చెప్తారా? సార్ మాకు పెళ్ళి 27 సంవత్సరాలు అయ్యింది సార్. 27 సంవత్సరాల తర్వాత నాకు 2013లోని సెకండ్ జీవోలో ట్రాన్స్ఫర్ చేశారు సార్ వైజాగ్కి. ఓకే. ఇంకా అప్పటి నుంచి ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకొని తిరుగుతున్నాడు సార్. చాలా సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాను సార్. సర్పవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను, డిఐజీ గారి దగ్గరికి వెళ్ళాను, చాలా మంది దగ్గరికి వెళ్ళి చేశాను. నాకు ఏమి న్యాయం జరగలేదు సార్. తర్వాత అతను విడాకుల కోసం అప్లై చేశాడు సార్. అప్పుడు నేను అడిగానండి, ఎందుకు నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా అన్నాను సార్. నా మిస్టేక్ వచ్చావు, నన్ను నీ ప్రేమ ఒక్కటే కావాలి, నీ డబ్బు గట్టి ఏమి నాకు వద్దు అని కూడా చెప్పాను సార్. అయినా సరే ఆయన నువ్వేమి చేయలేవు నన్ను అన్నారండి. పోలీసులు కూడా వాళ్ళకి సహాయం పలికారు సార్. నాకు ఇంకా దిక్కు తోచుగా నేను మహిళా మండలి దగ్గరికి వెళ్ళి చెప్పి మీడియా వాళ్ళని హితం టీవీ వాళ్ళని అడిగాను సార్, దయచేసి నాకు న్యాయం చేయండి, నాకు నా భర్త కావాలి అని. ఒక బ్యూటీ పార్లర్ నడుపుతున్నా ఆమెతోటి ఆయన ఉంటున్నారండి, నాకు నా భర్త కావాలి సార్. అంటే అమ్మ ఇప్పుడు మీరు ఇది ఇప్పుడు ఆయన గురించి ముందే ఫిర్యాదు ఇచ్చారని, కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు కదా ఎవరికో, వాళ్ళు అప్పుడు ఏమన్నారు, ఎవరికి ఇచ్చారు, వాళ్ళు ఏమన్నారు? నాకు ఏం చెప్పలేదు సార్. నేను కంప్లైంట్ ఇచ్చానండి, ఇచ్చిన తర్వాత ఎంక్వైరీకి వచ్చారండి వాళ్ళు. తర్వాత నేను మా సిస్టర్ తో ఫోన్, నాతో పాటు పెరిగిన ఇంకొక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయితో ఫోన్ చేయించానండి. అప్పుడు ఆ అమ్మాయితో చెప్పారంటండి, సంవత్సరం పడుతుంది, కంగారు ఎందుకు అని చెప్పారంటండి. నాకు ఇంకేం చేయలేకపోతలేదు సార్. సంవత్సరం అంటే నేను ఏం చేయను సార్. ఒకటి అంటే రాష్ట్ర మీరు ఏం కోరుకుంటున్నారమ్మా ఇప్పుడు? సార్ నాకు నా భర్త కావాలి సార్. ఇప్పుడు అతని ఉద్యోగం చూసి, అతను ఇస్తున్న డబ్బు చూసి ఆమె వచ్చింది సార్. ఇప్పుడు అదే ఉద్యోగం ఆయనకి లేదనుకోండి, ఖచ్చితంగా ఆమె వెళ్ళిపోతుంది సార్. ఓకే, నా భర్త నాకు కావాలి సార్. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ నేను నా భర్తను క్షమిస్తాను సార్. ఓకే ఓకే, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ యాని గారు. గత కొన్నేళ్లుగా కాకినాడలోని గైకలపాడులో ఉన్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న రాజేశ్వరరావు అలా ఎందుకు చేస్తున్నామని ప్రశ్నించిన భార్యకు నిత్యం నరకం చూపిస్తున్నాడు. విడాకులు కావాలంటూ కోర్టు నోటీసు పంపించి ఆమెను మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక మీడియాను ఆశ్రయించింది అతడి భార్య. రాజేశ్వరరావుకు పెళ్ళైపోయి పిల్లలు కూడా ఉన్నారు. ఈ వయసులో వేరే మహిళతో వివాహేతర సంబంధం వద్దంటూ భార్య ఎన్నోసార్లు నచ్చజెప్పింది. పై అధికారులకు కూడా ఫిర్యాదు చేసింది. అయినా అతనిలో మార్పు రాలేదు. 2 కొడుకులు ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉండడంతో ఒంటరి జీవితం గడుపుతోంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా న్యాయం చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే న్యాయమని ప్రశ్నించిన వారికి కథలు చెబుతున్నాడు కానిస్టేబుల్ రాజేశ్వరరావు. తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పైగా
వివాహేతర సంబంధం పెట్టుకుందని తన భార్యపైనే అభాండాలు వేస్తున్నాడు. ఇప్పుడు బండారం బయటపడడంతో 4 నెలల క్రితం విడాకులకు అప్లై చేశానని న్యాయపరంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పెళ్ళి 27 సంవత్సరాలు అయిందండి. ఇద్దరు పెద్ద పిల్లలు. ఒక అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, ఇంకొక అబ్బాయి పెళ్ళిడికి వచ్చి ఉన్నాడు. ఇతనేమో ఇలా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుని నేను ఎన్నోసార్లు ఎస్పీకి, డిఎస్పీకి, టౌన్ మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీకి అందరికీ కంప్లైంట్ చేసిన ఒక్కడే ఉంటున్నాడు, ఒక్కరే బతుకుతున్నారు, నీకులాగా అతను ఒక్కడే ఉంటున్నాడని చెప్పారండి. నేను ఎన్ని వీధులు, ఎన్ని రోజులు, ఎన్ని నెలల నుంచి, ఒక సంవత్సరం నుంచి ఇతని కోసం తిరుగుతూనే ఉన్నాను. నా భర్త నాకు కావాలి, నా భర్త నాకు కావాలి అని తిరుగుతున్నాను. ఈరోజు నేను ఇక్కడ ఒక వారం రోజుల క్రితం ఇక్కడ ఉన్నాడని నాకు తెలిసిన దగ్గర నుంచి బతిమలాడుతున్నాను, రండి ప్లీజ్. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.